నమస్తే గాయస్, నమస్తే. నేను జీనో చిరంజీవి చాంద్ భాషని. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏమంటే, మనం ఎవరన్నా కానీ, ఉద్యోగస్తులు కానీ, కష్టజీవి కానీ, పొద్దున్నే లేస్తాము, పనికి వెళ్ళిపోతాము. ఏదైనా టిఫిన్ చేస్తే వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం వస్తాం, తింటాం, పనుకుంటాం. మళ్ళీ పొద్దున్నే అయ్యో పనికి వెళ్ళాలబ్బా అని ఆతరం మీద టిఫిన్ చేయడానికి మనం ఆలోచిస్తాము. కాకపోతే మనం చేస్తున్న తప్పు ఒకటే. మన పాపాలని మోస్తున్న, మన పాపాలని, మన కర్మని, మన బరువుని మనం ఏం చేసినా భరిస్తున్న ఒక భూదేవి ఉంది. ఆ భూదేవిని మనం మర్చిపోతున్నాం. అన్ని పాపాలు భరిస్తూ మోస్తూ, మన కర్మను మోస్తూ చివరికి తన కడుపులో దాచుకుంటుంది భూదేవి మమ్మల్ని. చివరికి అలాంటి భూదేవిని మనం నమస్కరించడం లేదు, భూదేవిని పూజించడం లేదు. భూదేవి తర్వాతనే భగవంతుడు. భూదేవి ఇక్కడ ఏం చెప్తే దేవుడు అక్కడ ఆచరిస్తాడు. భూదేవి మాట ఎన్నటికీ భగవంతుడు కాదనడు. భూదేవి సర్వస్వం, భూదేవి సృష్టి. భూదేవి లేనిది ఆ భగవంతుడు కూడా లేడు. అటువంటిది మనం భూదేవిని మర్చిపోయి నమస్కరించడం మానేశాం, పూజించడం మానేశాం. తప్పకుండా మనం పొద్దున్నే లేచి భూదేవిని మనస్ఫూర్తిగా పూజించుకొని, అక్కడెక్కడ మంచి ప్లేస్ చూసి 2 ఊదుగడ్డలు అంటించి, ఆ తర్వాత సూర్యభగవానుడు కూడా మనం నమస్కరించుకొని మనం మంచి మనసుతో పనికి వెళ్తే అన్ని శుభాలే జరుగుతాయి. గాయస్, ఏమంటారు? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.